చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, చరిత్రకు పట్టిన చెదలు చెదరగొట్టిన బైబిల్ అంశం పేరు మరొకసారండి. చరిత్రకు పట్టిన చెదలు చెదరగొట్టిన బైబిల్. మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ యొక్క ఖ్యాతిని, విశిష్టతను ప్రకటించవలసిన బాధ్యత, అవసరత బాప్తిస్మము తీసుకొని క్రైస్తవ్యంలోనికి అడుగుపెట్టిన ప్రతి క్రైస్తవునికి ఉంది అని మనమంతా తెలుసుకోవాలండి. క్రైస్తవులమైన మనము నమ్ముతున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో అనే విషయం తెలుసుకోవాలి. ఆదివారం రాగానే ఎక్కడో ఒక మూలనున్న, అలమరలో ఉన్న, బ్యాగులో ఉన్న బైబిల్ని దుమ్ము దులిపి చర్చికి తీసుకొని వెళ్ళి క్రైస్తవులు ఉన్నటువంటి ఈ రోజుల్లో చర్చికి తీసుకొని వెళ్ళేటువంటి క్రైస్తవులున్న ఈ రోజుల్లో బైబిల్ ఒక సామాన్యమైన పుస్తకం కాదని, ఇప్పటికీ ఎన్నో చెదలు పట్టేసిన చరిత్ర గ్రంథాలకున్న చెదలను చెదరగొట్టే ఒక మహా అద్భుతమైన గ్రంథం బైబిల్ అని మొట్టమొదటిగా క్రైస్తవులందరూ తెలుసుకోవాలండి. చరిత్ర అంటే అది బైబిల్కు సంబంధించినది కాదు. బైబిల్ వేరు, చరిత్ర వేరు. బైబిల్ ఒక నమ్మకానికి లేదా మతానికి సంబంధించినది అని, చారిత్రక వాస్తవాలను ఎదుర్కొని నిలబడలేదు అని కొందరు భావిస్తూ ఉన్నారండి. అయితే చరిత్రకు పితామహుడుగా పిలువబడుతున్న హెరోడోటస్, చరిత్రకు పితామహుడుగా పిలువబడుతున్న హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి మరి చరిత్రకారుడుగా క్రీస్తుకు పూర్వం 485 నుంచి 430 సంవత్సరాల మధ్య కాలంలో మరి చరిత్రకు పితామహుడుగా హెరోడోటస్ అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడండి. మరి చరిత్రకు చెదలు పట్టింది, ఆ చెదలను చెదరగొట్టేది బైబిల్ అని మనం ఎన్నో చారిత్రకమైనటువంటి ఆధారాలను పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దామండి. అందులో భాగంగా అపోస్తులైనటువంటి తోమ ఇండియాకు వచ్చాడా అని చాలామంది అనుకుంటూ ఉన్నారండి. అపోస్తులైన తోమా గారు ఇండియాకి వచ్చారు అని చాలామంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా మాట్లాడుకోవటం మనం చూస్తూ ఉన్నామండి. మరి నేడు ఎంతోమంది మత ఛాందసవాదులు క్రైస్తవ్యం గురించి ఎన్నో తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ, క్రైస్తవ్యం అనేది బ్రిటిష్ వారు మా భారతదేశానికి తెచ్చిన మతం అని, క్రైస్తవ్యాన్ని విదేశీ మతం అని మాట్లాడుతూ ఉన్నారండి. మరికొందరు క్రైస్తవ్యాన్ని భారతదేశానికి తోమా గారు తీసుకొచ్చారని అంటూ ఉన్నారు. ఎవరికి తోచినట్లుగా వారు క్రైస్తవ్యం గురించి తప్పుడుగా మాట్లాడుతూనే ఉన్నారండి. మరి ఎలాంటి వారికి సరైన సమాధానం చెప్పడానికి క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఏతు అడుగు ప్రతి వానికి కూడా సాత్వికముతో మనం సమాధానం చెప్పడానికి క్రైస్తవులుగా మనం సిద్ధంగా ఉండాలండి. మరి బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చిన కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, వాళ్ళు క్రైస్తవ్యాన్ని భారతదేశంలో వ్యాప్తి చేయడానికి కాదండి వచ్చింది. మన దేశంలో ఉన్నటువంటి విస్తారంగా దొరికేటువంటి సుగంధ ద్రవ్యాలు, సంపద వాళ్ళు దోచుకోవడానికి, వ్యాపారం చేయడానికి, వ్యాపారం అనేటువంటి పేరుతో వచ్చి మన దేశాన్ని దోచుకొని భారతీయులను బానిసలుగా మార్చుకోవడానికి బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చినట్లుగా మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటామండి. అయితే మరి తోమా గారి విషయానికి వస్తే, మరి యేసుక్రీస్తు వారు చనిపోయిన కొన్ని సంవత్సరాలకే, అనగా సుమారు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశంలో కేరళ,
తమిళనాడు రాష్ట్రాల వరకు ప్రయాణించి మరి క్రీస్తు బోధల ప్రకారం మరి ప్రచారం చేశారని, అలా ప్రభువును గూర్చి బోధనలు ప్రకటిస్తూ క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3వ తేదీన చెన్నైలో మరణించారని భారతదేశ చరిత్రలో మరి తోమా గారి గురించి పొందుపరచడం జరిగిందండి. మరి తోమా గారి సమాధి చెన్నైలో ఉందని దానిని సెయింట్ థామస్ క్యాథడ్రల్ బాసిలికా అని పిలుస్తారని కూడా వికీపీడియాలో పొందుపరచడం జరిగింది. అయితే మరి ఆ తోమా గారి సమాధి చూడటానికండి ఈనాడు ఆ కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుండి క్రైస్తవ భక్తులు భారతదేశానికి రావటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి చరిత్రకారులు చెప్పేటువంటి మాటలు నిజమని చాలామంది నమ్మి తోమా గారు భారతదేశంలోనే మరణించాడని అనేక మంది క్రైస్తవుల విశ్వాసం కూడండి. మరి అక్కడ సమాధిలో తోమా గారు ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు అని అక్కడ ఉన్నటువంటి ఒక గైడ్ని మరి కొంతమంది వ్యక్తులు ప్రశ్నించినప్పుడండి అతడు చెప్పిన సమాధానం ఎలా ఉంది అంటే, తోమా గారి దేహం ఇందులో లేదు, ఆయన అస్థిపంజరంలోని ఒక ఎముకను ఇక్కడ భద్రపరిచామని ఆ వ్యక్తి చెప్పటం జరిగిందండి. ఏమండి, తోమా గారి దేహం లేదట, అయితే తోమా గారిలో ఉన్నటువంటి ఒక చిన్న ఎముక లేకపోతే అస్థిపంజరం మాత్రమే ఉంది, దానిని మేము ఇక్కడ భద్రపరిచాము అని ఆ గైడ్ చెప్పటం కూడా మరి ఎవరైనా వెళ్ళి అక్కడ మనం విషయాలను తెలుసుకున్నప్పుడు ఆ గైడ్ అనేటువంటి వాళ్ళు మనకి ఎలాంటి విషయాలను కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నది ఏంటి అని మనం ఆలోచిస్తేనండి, ఒక పెట్టెలో ఒక వ్యక్తిని పడుకోబెట్టినట్లుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందండి. దానిని చూపిస్తూ అదే తోమా గారి సమాధి అని అందరూ కూడా అభిప్రాయపడిపోతూ ఉన్నారు. నిజానికి అది మానవ దేహం కాదండి. మరి మానవ దేహాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు మరి పాడు కాకుండా భద్రపరచడం అది చాలా చిన్న విషయం కాదండి. ఏమండి, సుమారుగా మరి క్రీస్తుకు పూర్వమే ఏమండి మరి యేసుక్రీస్తు వారు పుట్టిన మరి అక్కడ నుంచి క్రీస్తు శకంగా మనకు ప్రారంభించబడితే మరి వీళ్ళు జీవించిన కాలాన్ని కూడా మనం చూస్తేనండి మరి మానవ దేహాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు ఏమండి పాడు కాకుండా మరి భద్రపరచడం అనేది చిన్న విషయం అనేది కాదండి. మరి ఆ పెట్టె ముందు ఎంతోమంది అండి అనేక ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి వెళ్ళినటువంటి క్రైస్తవులందరూ కూడా మోకరించి మరి ప్రార్థన చేసుకుంటూ మరి ఇప్పటికి కూడా ఉండటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. అది ఒక పుణ్యక్షేత్రంగా కూడా తోమా గారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి అనేక మంది ప్రార్థనలు చేసుకోవడం, అనేక మంది కానుకలు సమర్పించుకోవటం కూడా నేటికి కూడా మనం చూస్తూనే ఉన్నామండి. మరి తోమా గారు ఇండియాకి వచ్చారనడానికి ఆధారం చిన్న పెట్టెలోని అతి సూక్ష్మమైన ఎముక అంటున్నారండి. ఏమండి, మరి అయితే తోమా గారు ఇండియాలోని చెన్నైకు రాలేదు, ఆయన సమాధి అక్కడ లేదు అని బైబుల్ తెలిసిన వారిగా మనమంతా కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచమంతా తోమా గారి సమాధి ఇండియాలోని చెన్నైలో ఉందనే నమ్ముతూ ఉన్నారండి. మరి చరిత్రకారుల మాటలను బట్టి మరి చిన్ని ప్రేమలోనండి కంటికి కనిపించినంత ఆకారంలో ఉన్నటువంటి మరి ఎముకను ఆధారంగా తీసుకొని అది తోమా గారి సమాధి అని మరి ఎలా మనం నిర్ధారణకు రాగలం చెప్పండి? ఏమండి, ఏదో ఒక చిన్న ముక్కలాగా మనకు కనిపిస్తుంది. ఆ ముక్కనే వాళ్ళు ఏదో ఒక గాజు బాక్సులో పెట్టి అలా ఒక సమాధిలాగా కట్టేసి దాన్ని అలా ఉంచితే దానిని చూసి నిజంగా ఇది తోమా గారి సమాధి, ఇది తోమా గారి దేహమే, తోమా గారి ఎముకే అని మనం ఎలా నమ్మగలం చెప్పండి? మరి ఆ ఎముక తోమా గారిదే అని ఒప్పుకోవాలంటే ముందు తోమా గారికి సంబంధించిన డిఎన్ఏ కావాలండి. మరి ఆ డిఎన్ఏ ఉంటే అప్పుడు ఆ చిన్న పటంలో ఉన్నటువంటి ఎముక యొక్క డిఎన్ఏను పరీక్షించి తోమా గారి డిఎన్ఏతో ఆ చిన్న ఎముక మరి సరిపోతే నిజంగా అది తోమా గారిది అని మనం ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అసలు తోమా గారి డిఎన్ఏనే మన దగ్గర లేనప్పుడు అది తోమా సమాధిని మనం ఎలా నమ్మగలం చెప్పండి?
నమ్మలేం కదండి. ఈనాడు మనుషులు చూపించినా సరే నమ్మనటువంటి పరిస్థితి. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో విలువైన మాటలు రాయిస్తేనండి, ఆ మాటలు చూపించి వాక్యంలో ఉన్న పరమార్థం ఇది అని మనం చెప్తున్నప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే నమ్మలేనటువంటి ఈ సమాజం అండి. మరి ఆనాడండి మరి తోమా గారి డిఎన్ఏనే మన దగ్గర లేనప్పుడు అది తోమా సమాధిని మనం ఎలా నమ్మగలం చెప్పండి? నమ్మలేం కదా. మరి తోమా గారు ఎక్కడ చనిపోయారో, ఆయనను ఎక్కడ పాతి పెట్టారో బైబిల్లో మరి రాయబడలేదండి. అసలు తోమా గారు ఇండియాకి రాలేదు అనేటువంటి విషయాన్ని మనం ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలమంటే కారణం బైబిల్లో చరిత్రను దేవుడు రాయించాడండి. మరి అపోస్తులైన దిదుమ అనబడినటువంటి తోమా మరి యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై మరి లేచిన తర్వాత అండి ఆయన్ని చూసి కూడా నమ్మనటువంటి తోమా అండి. మరి ఆయన సజీవుడైన యేసుక్రీస్తుని సందేహించినప్పటికీ ఆ తర్వాత మరి తోమా గారు ఎలా మారిపోయాడో ఒక అద్భుతమైన మాట దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. చూద్దాం, చూడండి. చరిత్రకు ఎలాంటి చెదల పట్టిందో, ఆ చెదలను ఏ విధంగా మరి బైబిల్ చెదరగొడుతుందో, మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎంత గొప్ప చరిత్రను రాయించాడో ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఆ కాలమందు అపోస్తులు జీవించినటువంటి కాలమందండి, అంటే మరి సంఘం ప్రారంభించబడినప్పుడు ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు మామూలు హింస కాదండి వచ్చింది, గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అన్నాడు. అపోస్తులు తప్ప అంటే మిగతా శిష్యులందరూ కూడా అండి, అంటే ఇంకా అనేక మంది వాక్యాన్ని అంగీకరించిన వారు ఉన్నారు కదా. కాబట్టి అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరని మరి చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉందండి. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆరంభమైన ప్రారంభ సంగమునకు యెరూషలేములో నుండి గొప్ప హింస కలిగింది. అలా హింస కలిగినప్పుడు యెరూషలేములో క్రీస్తును అంగీకరించినటువంటి శిష్యులందరూ యెరూషలేముని విడిచిపెట్టి యోదయ సమరయ గలిలయ ప్రాంతాల కండి చెదిరిపోయారు. అయితే 12 మంది అపోస్తులు మాత్రమండి ఎక్కడికి వెళ్లకుండా యెరూషలేములోనే నిలిచిపోయారని చాలా స్పష్టంగా ఖచ్చితంగా దేవుడు బైబిల్లో రాయించాడండి. అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఏమండి, చాలామంది బైబిల్ చదువుతున్న వారు మత ఛాందసవాదులు, క్రీస్తు విరోధులు, అనేక మందికి ఇలాంటి సంగతులు అర్థం కావడం లేదండి. అందుకే లూకా గారండి అపోస్తులు తప్ప అనేటువంటి పదాన్ని మనకి ఇక్కడ ప్రయోగించడం జరిగింది. ఎప్పుడు అని మనం ఆలోచిస్తే సుమారు క్రీస్తు శకం 33 సంవత్సరాల కాలం నుండి క్రీస్తు శకం 63 సంవత్సరాల కాలం వరకు ఏమండి జరిగినటువంటి సంగతులను మనకి లూకా గారు రాయటం జరుగుతుంది. మరి దీనికి సాక్ష్యమే బైబిల్ అని మనకు అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు వారు 33వ సంవత్సరం నుండి మరి ఆయన మరణించడం మనం చూస్తూ ఉంటాం. ఆయన తిరిగి లేచిన తర్వాత సంఘాన్ని విస్తరింపచేసే బాధ్యత అపోస్తులకు అప్పగించడం కూడా మనం చూస్తున్నామండి. అందుకనే అపోస్తుల నుండి ఎన్ని హింసలు వచ్చినా సరే యెరూషలేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు అని చాలా చక్కగా బైబిల్ తెలియజేస్తుందండి. మరి ఈ 12 మంది అపోస్తులలో తోమా కూడా ఉన్నాడు కదండి. మరి ఒకసారి అపోస్తులలో ఎవరెవరున్నారు అనే విషయం కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచిస్తే ఎంత చక్కగా దేవుడు మరి ఆయన మాటలు చరిత్రలో మరి ఆధారాలతో ఏ విధంగా రాయించాడో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుదామండి.
మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రెయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఏమండి, ఈ 12 మంది శిష్యుల్లో తోమా గారు కూడా ఉన్నట్లుగా మనకి ఈ వాక్యంలో అర్థమవుతుందండి. అంటే యేసుక్రీస్తు వారు తన కొరకు ఏర్పరచుకున్న 12 మంది అపోస్తులలో యోధా తప్పిపోయి ఆ స్థానంలో నుండి మరలా మత్తీయ వచ్చినప్పటికీ తోమా గారు మాత్రం అపోస్తులుగానే ఉన్నట్లుగా మనం చదువుకుంటూ ఉన్నామండి. ఏమండి, అపోస్తుల కార్యములో అపోస్తులు ఎవ్వరు కూడా చెదిరిపోలేదని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లూకా గారు రాసినప్పుడు, అపోస్తులైనటువంటి తోమా గారు ఇండియాకు వచ్చాడని తప్పుగా చరిత్రకారులు వక్రీకరించి చెప్పిన చరిత్ర నుండి క్రైస్తవులు ఎలా నమ్ముతున్నారో చూడండి. అనేక మంది ఆ కేరళ, తమిళనాడు ఆ రాష్ట్రాలకి వెళ్ళిపోవటం, అక్కడ ఆ సెయింట్ ఆ తోమా గారి సమాధిని దర్శించి రావడం, అక్కడ ప్రార్థన చేసుకోవడం, కానుకలు సమర్పించుకోవడం, ఆ మొక్కుబళ్ళు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం అక్కడ చేస్తున్నట్లుగా కూడా చూస్తూ ఉన్నామండి. ఏమండి, తోమా ఇండియా వచ్చాడని తప్పుగా చరిత్రకారులు వక్రీకరించి చెప్పినటువంటి చరిత్రను ఈనాడు క్రైస్తవులు నమ్ముతున్నారండి. క్రైస్తవ సమాజం ఇప్పటికీ అపోస్తులైనటువంటి తోమా ఇండియా వచ్చాడని నమ్మి అనేక మంది తీర్థయాత్రల పేరుతోనండి ఆ సమాధిని దర్శించడానికి వస్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి క్రైస్తవంలో ఉందో మనకు అర్థమవుతుందండి. నిజంగా తోమా గారు ఇండియాకి వచ్చాడంటే ఆయన ఇండియాకి రాలేదండి. ఒకవేళ చెదిరిపోయిన శిష్యులు ఎవరైనా ఇండియాకి వచ్చారా అంటే, అపోస్తులు కాకుండా చెదిరిపోయినటువంటి శిష్యులు ఎవరైనా ఇండియాకి వచ్చారా అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉంటేనండి వారు కూడా ఇండియాకి రాలేదండి. ఇండియాకి రాలేదని మనం ఎలా చెప్పగలమంటే, ఇందాక చదివినటువంటి వచనంలో భాగంగా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనం అండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ, సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. అంటే శిష్యులందరూ యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలకండి చెదిరిపోయి ఏం చేస్తున్నారు అని మరలా మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తేనండి అక్కడ ఒక మంచి విషయం మనకి అక్కడ అర్థమవుతుంది. చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. అపోస్తులు తప్ప అందరూ కూడా చెదిరిపోయారని రాయబడి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దామండి. 8వ అధ్యాయము 4వ వచనం. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదిరిపోయిన వారు అంటే అపోస్తలులు కాదండి. అపోస్తలులు కాకుండా మిగతా శిష్యులు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి అపోస్తలు ఎవ్వరు కూడా చెదిరిపోలేదని మనకు అర్థమవుతుందండి. అపోస్తలులు కాని శిష్యులు మాత్రమే చెదిరిపోయి సువార్త ప్రకటించారని బైబిల్లో చెప్పిన వాస్తవాలను మనం నమ్మాలా, లేకపోతే తోమా ఇండియా వచ్చాడు, ఆయన ఎముక పెట్టెలో ఉందని తప్పుడు చరిత్రకారులు చెప్తున్నటువంటి వారి మాటలను నమ్మాలా మనం ఆలోచించుకోవాలండి. ఏమండి, బైబిల్కి మించి చరిత్రను చెప్పగలిగే అతీతమైనటువంటి చరిత్ర గ్రంథం అంటూ సమాజంలో ఏదీ కూడా లేదని క్రైస్తవులుగా మనమంతా కూడా గ్రహించుకోవాలండి. ఒకవేళ తోమా గారి సమాధే ఇది అని ఎవరైనా గట్టిగా మనం మాట్లాడితేనండి, ఏమండి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధరణుడైనప్పుడు ఏమంటే తోమా గారు ఏమన్నారు చెప్పండి? నేను యేసు గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అని సందేహించిన వాడిగా తోమా గారు మనకు కనిపిస్తూ ఉంటాడండి. అలాంటి తోమా గారి దేహం ఈ సమాధిలో లేదని
ఆ ఎముక తోమాది కాదని మరి మనం కూడా ఎందుకు సందేహించకూడదు చెప్పండి? ఆనాడు యేసుక్రీస్తు వారినే సందేహించాడు. ఆయనతో పాటు తిన్నాడు, తిరిగాడు, కలిసి బ్రతికాడు. ఏమండి? ఆయన అలాగే అద్భుత కార్యాలు చేశాడు. ఎన్నో చేసినటువంటి ఆయన నిన్న చనిపోయి తిరిగి లెగిస్తాను అని యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు మరి అపోస్తులకు చెప్పినప్పుడండి, అపోస్తులలో ఒక్కడగా ఉన్నటువంటి మరి తోమాగారే సందేహించినప్పుడు మరి నేటి క్రైస్తవులుగా, ఏమండి, విశ్వాసులుగా మనము కూడా మరి అది తోమాగారి సమాధి కాదు అని మనం కూడా ఎందుకు సందేహించకూడదు చెప్పండి? ఏమండి? మనం కూడా సందేహించాలండి. ఎందుకంటే బైబిల్లో రాయబడిన చరిత్ర ప్రకారం మనం ఆలోచించేవారిగా ఉండాలి. ఏమంటే ఈ మాటలను బట్టి మరి తోమా ఎముక అది కాదని, అసలు తోమా గారు ఇండియాకి రాలేదని బైబిల్ని ఆధారంగా మనం నిరూపించవచ్చండి. ఏమండి? ఇక అపోస్తులైన తోమా తప్ప ఇంకెవ్వరు కూడా తోమా అనేటువంటి పేరు గలవారు బైబిల్ చరిత్రలో మనకు ఎక్కడా కూడా కనిపించరు. మరి ఏ విధంగా ఆలోచించినా తోమా అనేటువంటి పేరు గల ఏ వ్యక్తి కూడా ఇండియాకి వచ్చినట్లుగా బైబిల్లో ఆధారాలు కూడా లేవండి. ఏమండి? మరి సుమారు 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి నిజం ఏమిటి అని మనం ఆలోచిస్తే తోమా మిగిలిన 11 మంది అపోస్తులతో పాటండి యెరూషలేములో ఉన్నట్టుగా మనం లేఖనాల్లో చదువుకుంటూ ఉన్నాం. మరి ఇలాంటి నిజాలకు చెదలు పట్టిస్తున్నారు చరిత్రకారులు. మరి దీనిని క్రైస్తవులు కూడా విశ్వసించటం అండి. అదేవిధంగా మత ఛాందసవాదులు కూడా ఇండియాకి తోమా క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చాడని, మరి తోమాని క్రైస్తవ్యాన్ని మరి అనేక మంది మరి మాట్లాడుతున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. కానీ నిజానికి తోమా క్రైస్తవ్యాన్ని ఇండియాకి తీసుకొని రాలేదండి. క్రీస్తుని భారతదేశానికి పరిచయం చేసింది అపోస్తులైనటువంటి తోమా గారు కాదు అని చరిత్రలో మరి తప్పుడు చరిత్రను లిఖించిన చరిత్రకారులుగా మనకు అనేక మంది కనిపిస్తున్నారు. తోమా గారు మరి ఆ యోదయ, సమరయ, గలీయ ప్రాంతాల్లోనే అపోస్తులతో ఉన్నట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఏమండి? ఇంతవరకు మరి తోమా గారు మరి భారతదేశానికి రాలేదు అని మీరు చెప్పిన మాటలను బట్టి మాకు నమ్మకం కుదురుతుంది. మరి అయితే భారతదేశానికి క్రైస్తవ్యం ఎలా వచ్చింది అనే ప్రశ్న మనలో వెంటనే వచ్చేస్తుందండి. మరి తోమా గారు తీసుకురానప్పుడు, ఆ చెదిరిపోయినటువంటి శిష్యులు తీసుకురానప్పుడు మరి భారతదేశానికి క్రైస్తవ్యం ఎలా వచ్చింది అనే సందేహం మనలో కలుగుతుందండి. ఏమండి? బ్రిటిష్ వారు మరి తోమా గారు క్రైస్తవ్యాన్ని ఇండియాకి తీసుకొని రాలేదు అని అన్నప్పుడు మరి క్రీస్తుని గురించినటువంటి బోధనలు భారతదేశానికి ఎలా వచ్చాయి అనే ప్రశ్న మనలో సహజంగా ఉంటుందండి. అయితే దానికి కూడా చరిత్ర ఉందండి. మరి మన భారతదేశానికి తొలి ప్రధాన మంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారు తన కుమార్తె అయినటువంటి ఇందిరా ప్రియదర్శినికి ఒక ఉత్తరాన్ని రాయటం జరిగిందండి. కావాల్సి ఇది చరిత్రలో ఈ ఉత్తరం అనేది ఉంటుంది. ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేసినా సరే ఈ ఉత్తరం మనకు దొరికేటువంటి అవకాశం కూడా ఉందండి. అయితే మన భారతదేశానికి తొలి ప్రధాని మంత్రిగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారండి తన కుమార్తె అయినటువంటి మరి ఇందిరా ప్రియదర్శినికి ఒక ఉత్తరాన్ని రాయటం జరిగింది. ఆ ఉత్తరంలో ఆయన ఆ ఇందిరాగాంధీ గారికి ఏమని రాశాడంటే క్రీస్తుని గూర్చి రాయటం చాలా విశేషకరం అండి. అయితే నెహ్రూ గారు ప్రత్యేకంగా క్రైస్తవ్యం గురించి తన కుమార్తెకు ఉత్తరం రాశారు అంటే ఆ ఉత్తరంలో ఏదో విశిష్టత, ఏదో ఒక చక్కటి విషయం అనేది ఉండి తీరాలండి. అందుకే చరిత్రలో కూడా ఆయన రాసిన ఉత్తరాలన్నీ కూడా భద్రపరచడం జరిగింది. ఏప్రిల్ 12, 1932న మరి నెహ్రూ గారు రాసినటువంటి ఆ ఉత్తరంలో ఆయన రాసిన విషయం ఏమిటి అని మనం ఆలోచిస్తేనండి, ఈ ఉత్తరంలో ఆయన ఏమి రాశారు అని మనం చూస్తే నెహ్రూ గారు మరి ఇందిరా గారికి యేసుక్రీస్తు నజరేతులో పుట్టాడని, ఏమంటే జాగ్రత్తగా వినాలి ఈ విషయాలు, యేసుక్రీస్తు నజరేతులో పుట్టాడని, ఆయన గలిలయలో 30 సంవత్సరాలు మరి అక్కడ జీవించాడని, ఆ 30 ఏళ్ళు పైబడిన తర్వాత ఆయన బోధలు ప్రారంభించాడని ఆయన చెప్పుకుని రావటం మనం చూస్తూ ఉన్నామండి. అంటే యేసుక్రీస్తు వారు తన 30వ ఏట సేవను ఆరంభించినప్పటికీ
ఏమంటే ముందు ఆయన ఎక్కడ ఉన్నాడో, ఎక్కడికి వెళ్ళాడు అనే విషయంపై చరిత్రలో ఖచ్చితమైనటువంటి వివరణ అనేది లేదండి. మరి కొంతమంది నమ్మకాలలో యేసు ఈ 30 ఏళ్లలో మరి చరిత్రలో మరి విషయం అనేది లేదు అని చెప్తున్నారు. కాబట్టి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ 30 సంవత్సరాల ఈ మధ్య కాలంలోనే మరి యేసుక్రీస్తు వారు ఇండియాకి వచ్చాడని అనేక మంది నమ్ముతూ ఉన్నారండి. మరి ఇంగ్లాండ్కు వెళ్ళక ముందు భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చిందన్నటువంటి చారిత్రక వాస్తవాన్ని మరి నెహ్రూ గారు ఉత్తరంలో ఇందిరాగాంధీ గారికి చెప్పడం జరుగుతుంది. మరి అయితే క్రైస్తవ్యం మరి ఐరోపా, ఇంగ్లాండ్ దేశాల నుండి మరి భారతదేశానికి దిగుమతి చేయబడినటువంటి మతం అని మత ఛాందసవాదులు మరి ఎన్నో మాటలు పలుకుతూ ఉండటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. మరి అలాంటి తప్పుడు మాటలు పలుకుతున్నటువంటి ఆ మత ఛాందసవాదులకు మరి నెహ్రూ గారు రాసినటువంటి ఉత్తరమే సరి అయినటువంటి సమాధానంగా మనకు కనిపిస్తూ ఉందండి. ఇకపోతే మరి ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా అండి జవహర్లాల్ నెహ్రూ, మరి వీళ్ళిద్దరండి విదేశాల్లో చదువుకున్నారు. మొదటి 100 సంవత్సరాల్లోనే యేసుక్రీస్తు వారు చనిపోయిన మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యం ఇండియాలోకి ప్రవేశించింది అని నిజాన్ని తొలి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి నెహ్రూ గారే మనకు తెలియచేస్తూ ఉన్నారండి. ఏమండి, మరి బైబిల్ ముద్రించబడింది ఎప్పుడు? క్రైస్తవ్యం భారతదేశంలో అడుగుపెట్టింది ఎప్పుడు? తొలి 100 సంవత్సరాల్లోనండి. బైబిల్ ఒక పుస్తకంగా రాలేదు, కానీ క్రీస్తు వారి బోధలు మాత్రం భారతదేశంలో ప్రవేశించాయని నెహ్రూ గారు మరి ఇందిరాగాంధీ గారికి నిజమైన చరిత్రను ఉత్తరం ద్వారా రాస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మరి చరిత్రకారులు జరిగినటువంటి వాస్తవాలను పక్కన పెట్టి కథలను చరిత్ర కథనాలుగా వెలుగులోనికి తీసుకొచ్చారు. అందులో ఒక చరిత్రకారుడిగా మనం చెప్పుకుంటేనండి నొటోవిచ్ అనేటువంటి వ్యక్తి మరి ముఖ్యుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే అన్నౌన్ ఇయర్స్ ఆఫ్ జీసస్ అనేటువంటి పుస్తకాన్ని 1894 సంవత్సరంలో రాసి మరి ప్రసిద్ధి చెందిన వాడిగా మనకి నొటోవిచ్ కనిపిస్తూ ఉంటాడండి. ఇతడు ఒక రష్యన్ చరిత్రకారుడు, యూదుడు కూడా అండి. మరి యూదులే యేసుక్రీస్తు వారిని చిలువేసి చంపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి యేసును నమ్మిన మరి యూదుడైన నొటోవిచ్ మరి క్రీస్తుని గురించి గొప్ప చేసే సత్యాలను మరి ఎందుకు రాస్తారు చెప్పండి? చరిత్రకారులు అందరూ కూడా జరిగిన వాస్తవాలనే చరిత్రగా పొందుపరిచారని నమ్మడానికి కూడా వీల్లేదండి. ఏమండి, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు ఎవరో రాయరు కదండి, మంచిని మాత్రమే వాళ్ళు రాసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం చూస్తే మరి మహనీయుడైనటువంటి జాతిపితగా పిలువబడినటువంటి గాంధీ గురించి కూడా అండి మరి ఎంతోమంది తప్పుడు విషయాలను కూడా రాసిన వారు కూడా చరిత్రలో లేకపోలేదండి. కనుక మరి చరిత్రకారుల చరిత్రను నమ్మవలసిన అవసరత మనకి లేదండి. ఎందుకంటే ఇక చరిత్రకే పితామహుడైనటువంటి చరిత్రకే పితామహుడుగా పిలుస్తున్నటువంటి హెరోడోటస్ విషయానికి వస్తేనండి, ఇతడు కూడా క్రీస్తుకి పూర్వం చివరి శతాబ్దం నుండి క్రీస్తు శకం మొదటి శతాబ్దం తొలి కాలంలో ఉన్నవాడండి. ఏమంటే ఇంకా మరొక వ్యక్తి చూస్తే టాసిటస్. ఈ శాస్త్రవేత్త పేర్లన్నీ కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వీళ్ళ గురించినటువంటి చరిత్ర మనకి లభిస్తుందండి. ఏమండి, మరి హెరోడోటస్ అదేవిధంగా టాసిటస్లపై ఆనాటి సమకాలీన చరిత్రకారులు ఎన్నో విమర్శలు చేయటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి చరిత్రలో జరిగిన ప్రతి వాస్తవమును చరిత్రకారులు ఉన్నది ఉన్నట్లుగానే నమోదు చేస్తారని మనం భావించటం మన అవివేకానికి మరి గుర్తుగా కనిపిస్తూ ఉందండి. ఏమంటే చరిత్ర అంతా కూడా అండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాస్తారే తప్ప, ఎవరికి నచ్చిన వారి గురించి వాళ్ళు గొప్పగా రాస్తారే తప్ప, నచ్చని వారి గురించి చరిత్ర ఉన్నది ఉన్నట్లుగా ఎవరు కూడా రాయరండి. మన విషయానికి వస్తేనండి, మనం కూడా ఆత్మకథ అని చెప్పేసి ఈ శరీరంతో ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా రాసుకుంటూ మంచిని మాత్రమే రాస్తామండి, కానీ చెడ్డ వాటిని మనం ఏవి కూడా రాసుకోం. అలాగే చరిత్రకారులు కూడా అండి వాళ్ళకి నచ్చిన వారి గురించి గొప్ప విషయాలు రాశారు, నచ్చని వారి గురించి వాళ్ళని తక్కువ చేసి రాసినట్లుగా కూడా చరిత్రలో కొన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయండి. అలా ఆలోచిస్తూ వెళితే కాలచక్రంలో జరిగిన అన్ని వాస్తవాలు చరిత్రకారులకు తెలియదని ఇక్కడ మనకి అర్థమవుతుందండి.
ఏమంటే మరి నెహ్రూ గారికి తెలియనిది, మరి ఇందిరాగాంధీ గారికి తెలియనిది ఈ దేశ మరియు ప్రపంచ చరిత్రకారులలో అనేకులకు తెలియదన్నదండి బైబిల్లో దేవుడు రాయించినటువంటి సత్యం అండి. ఆ దేవుడు రాయించిన సత్యం ఏంటో చరిత్ర గ్రంథంగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేద్దాం. మనం నమ్ముతున్న బైబిల్ అండి కేవలం చారిత్రక గ్రంథమే కాదు, చరిత్రకే ఆధారమైన గ్రంథమని మనమంతా తెలుసుకోవాలండి. అంటే మనం బైబిల్ చదువుతున్నామంటే సకల శాస్త్రాలను అధిగమించిన గ్రంథం బైబిల్ అండి. చరిత్రకి ఆధారమైన గ్రంథం బైబిల్. ఏ శాస్త్రమైనా సరే బైబిల్ నుంచే కాపీ కొట్టాలి, ఏ శాస్త్రమైనా బైబిల్ నుంచే తెలుసుకోవాలండి. మరి అలాంటి చారిత్రకమైనటువంటి గ్రంథాన్ని ధ్యానిస్తున్న క్రైస్తవులు మరి ఎలాంటి గొప్పవారిగా ఉండాలి చెప్పండి. అంటే బైబిల్ ద్వారా చరిత్ర అందరూ కూడా తెలుసుకోవాలండి. చరిత్రకారులు అందరూ కూడా బైబిల్ దగ్గర తలవగ్గి దేవుని ద్వారా బైబిల్లో లిఖించబడిన వేల సంవత్సరాల నాటి చరిత్రను కూడా అందరూ తెలుసుకోవాలండి. ఎందుకంటే చరిత్రను సైతం కూడా సరిచేసే చారిత్రాత్మక గ్రంథమే బైబిల్ అండి. ఏమండి ఇలాంటి గొప్ప గ్రంథాన్ని మనం ఈరోజు మన చేతుల్లో పెట్టుకొని కూడా దాన్ని సరిగ్గా చదవక అందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోకండి మనకు నచ్చినట్లుగా మనం బ్రతికేవారిగా కనిపిస్తూ ఉన్నామండి. ఇకపోతే ప్రపంచ చరిత్ర కంటే కనుమరుగైన చారిత్రక వాస్తవాన్ని మరి బైబిల్లో మరి దేవుడు ఎన్నో విషయాల ద్వారా మనకు తెలియచేశాడు. మరి ఆ విషయాలు మనం క్రైస్తవులుగా ప్రపంచానికి తెలియచెప్పాలి. ఎందుకంటే అది లోకాధికారులలో ఎవ్వరికి కూడా తెలియదండి. అవన్నీ కూడా దాచబడ్డాయి, మరుగు చేయబడ్డాయి. అవి మన మహిమ నిమిత్తమే రహస్యంగా దేవుడించాడండి. అవి దేవుని పిల్లలకు బయలుపరచబడటానికి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దామండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఏమండి చరిత్ర చెప్పాలంటేనే బైబిల్ అండి. ఆ చరిత్రలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే కూడా క్రైస్తవులు మాత్రమే తెలుసుకోగలరండి. ఏ మత ఛందస్సవాదులు ఏమండి క్రీస్తును తప్పుగా ప్రచారం చేసేవారికి ఎన్నటికి కూడా బైబిల్ అర్థం కాదు. ఎందుకంటే బైబిల్లో వాళ్ళు తప్పులు పట్టుకోవాలనే ఆలోచనతో చదివే వారికి బైబిల్లో ఉన్న దేవుని మహాజ్ఞానం, దేవుని చరిత్ర వాళ్ళకి ఎలా అర్థమవుతుంది చెప్పండి. అందుకని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని ఏమండి జగత్తు ఉత్పత్తికి ముందుగానే అంటున్నాడండి. ఈ లోకం కలగక ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. నా పిల్లలు తెలుసుకోవాలని. అది లోక అధికారులలో గొప్పవారిగా పిలువబడుతున్న వారు, శాస్త్రవేత్తలు, పండితులు ఏమండి అనేక మందిగా పిలువబడుతున్న వారు ఎవ్వనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. ఏమంటే ఈ జ్ఞానం ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు తెలిసి ఉంటేనంటండి యేసుక్రీస్తు అని సిలువ వేసి ఉండరు అని మాట్లాడుతూ ఉన్నారండి. ఏమంటే వాళ్ళకి తెలియలేదు కాబట్టి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడం మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి సమాజము తెలుసుకొనలేని, గ్రహించలేని విషయాలను క్రైస్తవులు ఈ సమాజానికి తెలియచేయవలసినటువంటి అవసరత మనకుందండి. మరి యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత అండి ఆయన బోధలు ప్రపంచవ్యాప్తం అయినవని మరి నేటి మానవాళి భావిస్తూ ఉన్నారండి. ఆయన పుట్టిన తర్వాత ఆయన బోధలు ప్రపంచవ్యాప్తం అయ్యాయంటే పుట్టిన తర్వాత తెలిసాయి అని ఈనాడు క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా అనుకుంటున్నారండి. కానీ మరి క్రీస్తు పుట్టిన సందర్భంలో క్రీస్తును గూర్చిన జ్ఞానం ఇంకా ప్రపంచ నలుమూలల వ్యాపించక మునిపే తూర్పు దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానులు యేసుక్రీస్తును వెతుక్కుంటూ ఎలా వచ్చారు చెప్పండి. ఏమంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాతే జ్ఞానం ప్రపంచమంతా తెలిసింది అనుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు పుట్టక ముందే తూర్పు దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానులు ఒక మహనీయుడు, మరి ఒక శకపురుషుడు, యుగపురుషుడు, లోక రక్షకుడు పుడతాడు అని తెలుసుకొని ఏమండి మరి తూర్పు దేశాల్లో ఉన్న జ్ఞానులు యేసుక్రీస్తును ఎత్తుక్కుంటూ ఎలా వచ్చారు ఆలోచించండి. అంటే చరిత్ర బైబిలే చెప్పాలండి, ఈ సమాజానికి అర్థం కాదండి. ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? ఒకవేళ తూర్పు దేశాల నుంచి వచ్చిన వారు యూదులే అయితే
వారు తూర్పు దేశము నుండి వచ్చిన యూదులు అని దేవుడు రాయించి ఉండేవాడండి. కానండి దేవుడు వారిని తూర్పు దేశపు జ్ఞానులని రాయించాడు, కానీ తూర్పు దేశపు యూదులు అని దేవుడు అక్కడ రాయించలేదండి. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏమండి రాయబడిన ప్రతి మాట ఎంత స్పష్టంగా బైబిల్లో ఖచ్చితంగా ఆధారాలతో మనకు కనిపిస్తున్నాయో చూడండి. అండ్ అనేక మంది పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేక వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, ఆ స్థాపించబడిన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని గూర్చి సమాచారం యేసుక్రీస్తు వారు పుట్టక ముందుగానే తూర్పు దేశాల్లో ఉంది అని జ్ఞానులకు తెలుసండి. ఏమండి మరి జ్ఞానులు ఎప్పటి వారండి? క్రీస్తుకు పూర్వంగా ఉన్నవారిగానే మనకి వాళ్ళు తెలుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆ నక్షత్రం పుడుతుందని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారిగా ఉన్నారండి. అందుకే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడండి తూర్పు దేశాల నుంచి కొందరు జ్ఞానులు ఆయన పూజించుటకు తూర్పు దిక్కున నక్షత్రమును చూసి వచ్చారండి. అంటే నక్షత్రము తూర్పు దిక్కున ఎప్పుడు ఉదయిస్తుందో ఆ నక్షత్రాన్ని చూసి మేము పలానా ప్రాంతానికి వెళ్ళాలని వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి జ్ఞానులుగా మనకు కనిపిస్తూ ఉన్నారండి. కేవలం అండ్ భూమార్గం గుండా ఎటువంటి ఆధునిక వాహనాలు ఏమంటే ఆనాడు ప్రయాణం చేయడానికి ఎటువంటి వాహనాలు కూడా లేకున్నప్పుడు అండి యెరూషలేమునకు ప్రయాణం చేసి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని డైరెక్ట్గా వచ్చేసి ఎవరినైతే అడగకూడదో ఆయన దగ్గరికి వచ్చేసండి హేరోదు రాజునే ఈ జ్ఞానులు అడుగుతున్నటువంటి వారిగా చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నామండి. ఏమండి ఎవరినైతే అడగకూడదో ఆయన దగ్గరికే డైరెక్ట్గా దేవుడు జ్ఞానులు పంపించి ఏమని అడుగుతున్నాడండి? హేరోదు రాజునే మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగితే సడన్గా అడిగేసరికండి రాజే షాక్ అయిపోయాడండి. ఎందుకంటే రాజు కూడా సరిగ్గా తెలియదు. ఏమండి ఆ సందర్భాన్ని చూద్దాం. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఏమండి ఎంత ఖచ్చితమైనటువంటి చరిత్ర ఆధారాలతో దేవుడు రాయించాడో చూడండి. ఏమంటే చరిత్ర పురుషుని వెతుకుతూ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారండి. మరి వారికి ఎలా తెలిసి ఉంటారో చెప్పండి. ఏమండి ఎందుకు వాళ్ళు వచ్చారు చెప్పండి? అంటే యేసు జన్మకు నక్షత్రానికి సంబంధం ఏమిటి? అసలు తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు అని, ఆ గొప్ప వ్యక్తిని మేము పూజించాలి అని ఎంతో దూరం ప్రయాణించి వచ్చారంటే యేసును గూర్చి తూర్పు దేశాలలో ఉన్నటువంటి వారికి తెలిసిపోయింది అనే విషయం మనకి అర్థమవుతుందండి. చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఏమండి ఏదైనా ఒక విషయం తెలియాలంటేనండి అది చదివైనా ఉండాలి, లేకపోతే దాని కొరకు వినైనా ఉండాలి, లేకపోతే ఎక్కడైనా ఆ సందర్భాన్ని చూసైనా ఉండాలండి. ఈ 3 విషయాలు తప్పకుండా జరగాలి. అంటే వినైనా ఉండాలి, చదువైనా ఉండాలి, చూసైనా ఉండాలండి. మరి వస్తున్నటువంటి జ్ఞానులండి మరి సాదా సీదాగా రాలేదండి. అంటే లోక రక్షకుడు పుట్టాడని ఆకాశంలో నక్షత్రాన్ని చూసి మరి వాళ్ళు మరి ప్రయాణం చేస్తూ వస్తూ అండి మరి ఏం తీసుకొచ్చారని మనం ఆలోచిస్తేనండి బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాణి అనేటువంటి విలువైన బహుమతులు తీసుకొని మరి ఎటువంటి ఆధారం లేకుండా, నమ్మకం లేకుండా జ్ఞానులు వస్తారా చెప్పండి? వాళ్ళ పేరులోనే ఉంది కదండి, తూర్పు దేశపు జ్ఞానులు. ఈనాడు శాస్త్రవేత్తలు మేము జ్ఞానులము, గొప్పవారము, మేధావులము, మహనీయులమని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. కానీ ఆనాడండి తూర్పు దేశపు జ్ఞానులు ఎటువంటి ఆధారము లేకుండా బహుమతులు తీసుకొని మరి క్రీస్తు వారి దగ్గరికి ఎలా వస్తారో ఆలోచించండి. మరి ఎక్కడైనా ఈ సమాజంలో మనం చూస్తేనండి ఎక్కడైనా ఒక ధననిధి గుప్తంగా ఉంది అనే వార్త మనకు తెలిసినట్లయితేనండి వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడైనా గుప్త నిధులు ఉన్నాయని ఒక వార్త మనకి ఎవరైనా చెప్తే అది నిజమా కాదని పరిశీలించి ఏమండి ఎవరిని తీసుకెళ్లకుండా అర్ధరాత్రి పూట అయినా వెళ్ళి దాన్ని తవ్వుకొని తెచ్చుకునేటువంటి సమాజంలో అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారండి. ఏమండి ఏదైనా ఒక గుప్త నిధి ఉంది అంటే
దాన్ని సొంతం చేసుకోవడానికి మనం ఎవరికి తెలియకుండా నేనే వెళ్ళి దాన్ని సొంతం చేసుకోవాలని ఒంటరిగా వెళ్ళి కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అది వాస్తవా కాదని తెలుసుకునే ప్రయత్నం చేసి తర్వాత మన ప్రయత్నాలు మొదలు పెట్టాలండి. అండ్ అలా కాకుండా ఏదో నాకు దొరికిద్దని వెళ్ళిపోతే ఏమీ దొరకదండి. చివరికి మనం ప్రాణాలు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. మరి అటువంటిది ఎక్కడో తూర్పు దేశాల్లో ఉన్నవారు ఒక నక్షత్రాన్ని చూసి ఖచ్చితంగా యోధారాజు ఏలిక పుట్టాడు అని మరి నిర్ధారణకు వచ్చారంటేనండి వీరికి చరిత్ర మీద అవగాహన ఉండి ఖచ్చితంగా తీరాలండి. అవగాహన లేకపోతే వాళ్ళు ప్రయాణం చేస్తూ రారండి. అందుకే యెరూషలేమునకు వచ్చి యోధారాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని మరి జ్ఞానులు అడిగారండి. మరి ఈ విషయం యెరూషలేములోని వారికే మరి సరిగ్గా తెలియకపోతే ఏ రోజు రాజు కూడండి ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి డైరెక్ట్గా ఆయన్నే ప్రశ్నించారో అప్పుడు కలవరపడిపోయి శాస్త్రులను యాజకులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టును అని ధర్మశాస్త్రంలో ప్రవచనాల్లో ఎక్కడ రాయబడి ఉంది మరి అని అడిగినప్పుడండి వాళ్ళు శాస్త్రులు అదేవిధంగా యాజకులండి వీళ్ళందరూ కూడా ఎక్కడైతే లేఖనాల్లో ఆ మాట రాయబడి ఉందో ఆ మాటను మరి రాజుకు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3-5 వచనాల వరకు చదువుకుందాం అండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3-5 వచనాల వరకు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిపోయారంటండి. అంటే అప్పటి వరకు కూడండి రాజుకు తెలియనట్లుగానే మనకు అర్థమవుతుంది. ఏమండి హేరోదు రాజు ఈ సంగతి విన్నాడు, అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు కూడా ఒక్కసారి కలవరపడిపోయారంటండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఎలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడిన విషయాన్ని అప్పుడు వెంటనే ఈ శాస్త్రులు అదేవిధంగా అండి అక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి ఆయనకి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూసారండి చరిత్రలో ఎంత ఖచ్చితమైన ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఏమంటే ప్రవక్త ద్వారా రాయబడింది అంటున్నారు కదా, ఏ ప్రవక్త ద్వారా ముందుగానే రాయబడింది అంటే అందరు ప్రవక్తల ద్వారా దేవుడు యేసుక్రీస్తు వారు పుడతాడని చెప్పారండి. అయితే మీకా ప్రవక్త ద్వారా మరి ఈ ప్రవచనాన్ని ముందుగానే రాయించడం జరిగింది. చూడండి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాత యోధావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఎంత చక్కటి ప్రవచనాన్ని ముందుగానే దేవుడు చెప్పాడండి. ఆ ప్రవచనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నెరవేర్పు జరిగింది. అంటే యోధాలో కాపురమున్న వారికి ఈ ప్రవచనం పట్ల ఎదురు చూపు లేదండి. కానీ లిఖితపూర్వకమైన చారిత్రక గ్రంథాలు తమ దగ్గర ఉన్నటువంటి యూదులను ఏలబోవాడు బెత్లెహేములో పుడతాడని గ్రహించుకోలేకపోయారండి. కానీ మరి దూరమున ఉన్నవారండి ఎవరు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి యూదుల రాజు పుట్టాడని ఆయనను మేము పూజించడానికి వచ్చామని అంటున్నారంటేనండి ఆ జ్ఞానుల దగ్గరనున్న ఆధారం ఏమిటి? ఏమండి అసలు నక్షత్రం తూర్పున ఉదయిస్తుంది, ఉదయించే నక్షత్రానికి గుర్తు యోధ ఏలిక యొక్క జన్మకు ఆనవాలని వారికి ఎలా తెలుసు? ఏమండి ఎవరు చెప్పారు చెప్పండి? ఏమంటే ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తేనండి లెక్క పెట్టలేనని నక్షత్రాలు మనకి సమూహాలుగా కనపడుతూ ఉంటాయి. మరి అటువంటి తూర్పున ఉదయించే నక్షత్రమే యేసు జన్మకు చూసినని వారు ఎలా నమ్మగలిగారంటేనండి ఆలోచించాలండి. అంటే మీకా గ్రంథంలో ప్రవక్త ద్వారా రాయబడిన మాటలపై వారికి అవగాహన ఉంది. ఏమండి మీకా గారి ద్వారా దేవుడు ముందుగానే ప్రవచించిన ప్రవచనం పట్ల జ్ఞానులకు వాళ్ళకి అవగాహన ఉన్నట్లుగా మనకు అర్థమవుతుందండి. నక్షత్రాన్ని గూర్చి వారు చెప్పారు గనుక దానికి సంబంధించిన ఏదో ఒక విషయం వారికి తెలిసి ఉంది కాబట్టి
మరి క్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలులలో నుండి లేచును. ఏమండి, బైబిల్లోని మరి ప్రారంభ పంచకాండాలలో నుండి 4వ పుస్తకంగా పిలువబడుతున్న సంఖ్యాకాండములో రాయబడిన ఈ మాట ఎక్కడో మధ్యధర సముద్రానికి తూర్పున ఉన్న వారికి ఎలా తెలిసింది అంటేనండి, ఆధారాలండి, చరిత్రలో రాయబడిన ఆధారాలను వాళ్ళు మరి తీసుకొని ఆధారాల ప్రకారం ఎదురు చూసి ఆ కాలానికి జ్ఞానులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమంటే మధ్యధర సముద్రానికి తూర్పున ఉన్న వారికి ఎలా తెలిసిందంటే, ఎలా ఈ సమాచారం వారికి వెళ్ళింది మనం ఆలోచించాలండి. నేడు ఉన్నట్లుగా మరి ఆనాడండి పుస్తకాలు లేవు కదండి, మరి అప్పుడు చర్మపు కాగితాలు మాత్రమే ఉండేవి. అచ్చు యంత్రం కూడా ఆనాటికి లేదు. అప్పటికి జాన్ గూటెన్ బర్గ్ అనేటువంటి మరి మహనీయుడు కూడా పుట్టలేదండి. సోషల్ మీడియా అంటారా, అది ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇంటర్నెట్ అంటారా, టెక్నాలజీ అంటారా, ఇలాంటి అత్యాధునిక పరికరాలు మాధ్యమాలు కూడా ఏమీ లేని సమయంలోనే ఎక్కడో ఒక చరిత్ర పురుషుడు పుట్టాడని, ఏమండి, ఏ చరిత్ర ఆధారంగా జ్ఞానులు తెలుసుకుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు చెప్పండి? ఏమండి, చారిత్రక గ్రంథాలైన ప్రవక్తల గ్రంథాలలో మాటలు వారికి తెలిసిపోయాయండి. ఏమంటే చారిత్రక ఆధారాలతో మరి ప్రవక్తల ద్వారా రాయబడిన గ్రంథాల్లో ఎన్నో అద్భుతమైన విషయాలను దేవుడు ముందుగానే తెలియచేశాడండి. సంఖ్యాకాండంలో రాయబడిన మాటలు, మరి మీకా గ్రంథంలో రాయబడిన మాటలు వారికి తెలుసు కాబట్టి అందుకే వారు వచ్చారండి. అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందే యేసును గూర్చిన సమాచారం తూర్పు దేశాలకు చెదిరిపోయిందా లేదా చెప్పండి? వెళ్ళిపోయిందండి. ఇది మనమంతా కూడా బాగా తెలుసుకోవలసిన విషయం. మరి అది చరిత్రకారులకు తెలియని నిజమని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు బైబిల్ నమ్మరండి. బైబిల్ నమ్మనప్పుడు చరిత్రకు అర్థమేముంది చెప్పండి? ఏ చరిత్ర మనం మాట్లాడాలన్నా బైబిల్లో రాయబడిన ప్రతి స్థలం కానీ, ప్రతి మరి దేశం కానీ, ఏమండి, ప్రతి ప్రాంతాలు కానీ, ఏమండి, అవన్నీ కూడా చారిత్రకమైనటువంటి ఆధారాలతో ఇప్పుడు మనకి భౌతికంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయండి. మరి యేసుక్రీస్తు వారు రావాలని ముందుగా దేవుడు తన ప్రవక్తల నోట పలికించాడో లేదో మరొక మాట చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆది నుండి అంటే ప్రారంభ కాలము నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. ఏమంటే అంతవరకు ఆత్మగా, శక్తిగా, తండ్రిలో భాగంగా మరి తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారు పరలోక నివాసి అయి ఉండాలి అని దేవుడు ముందుగానే చెప్పాడండి. ఏమండి, అన్నిటికీ కూడా ఒక టైం వస్తుంది, ఆ కాలాలు వచ్చునని దేవుడు మొట్టమొదటి నుంచే పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడండి. అంతవరకు యేసుక్రీస్తు వారు నా దగ్గరే ఉండాలని, పరలోక వాసిగా ఉండాలని దేవుడు చెప్పాడండి. ఏమంటే అంతే క్రీస్తు వారు ఈ లోకానికి వస్తారని సమస్త పరిశుద్ధ ప్రవక్తల నోట కూడా దేవుడు చెప్పించడం జరిగింది. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం చూద్దామండి. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడి ఉన్నది అన్నట్లుగా కూడా క్రీస్తు వారి మాటల్లో మనకు అర్థమవుతుందండి. అంటే యేసు క్రీస్తు పుట్టక ముందే క్రీస్తును గూర్చిన సమాచారం దేవుడు రాయించాడండి. అవి మోషే ధర్మశాస్త్రంలో కనబడుతుంది, ప్రవక్తల గ్రంథాల్లో కనబడుతుంది. ఏమండి, అంటే యేసు క్రీస్తు వారి గురించిన సమాచారం ముందుగా అనేక మంది ప్రవక్తల నోట దేవుడు పలికించాడు. ఆనాడు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి భక్తులకు, చరిత్రకారులకు అనేక మందికి మరి ఆయన వస్తాడు లోకానికని అర్థమవుతూ ఉందండి. ఏమండి, మరి క్రీస్తు కూడండి, క్రీస్తు మోషేకు కూడా ఎలా తెలుసు అని మనం ఆలోచిస్తేనండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అంటున్నాడండి.
అంటే ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద. ఏమంటే మోషే గారు క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలానికి సంబంధించినవాడు. ఆయనకు భవిష్యత్తులో రాబోయే క్రీస్తు గురించి ఎలా తెలుసు చెప్పండి? ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించడం కంటే క్రీస్తు విషయమై నిందను అనుభవించటం ఆయన గొప్పగా ఫీల్ అయిపోయాడండి. అంటే మోషే గారికి యేసుక్రీస్తు వారు తెలుసా అంటే తెలుసు అని ఆయన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే మోషే కాలంలో క్రీస్తు పుట్టలేదే, అంటే శరీరధారికి లోకానికి రాలేదండి. అటువంటిది క్రీస్తు వారి కొరకు మరి మోషే నిందలు అనుభవించడం ఏంటండి? ఆయన పుట్టక ముందే ఈయన నిందలు అనుభవించడం ఏంటండి? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో, కొన్ని విషయాలు కాదండి, అన్ని విషయములలో మీరాయన మాట వినవలను అని ముందుగానే దేవుడు మోషే గారి ద్వారా ఈ మాటను తెలియచేశాడండి. ఏమండి? ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను, నేను పుడతానని చెప్పలేదండి, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏం చెప్తారో ఆ అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి. కానీ ఈనాడు క్రైస్తవులుగా మనం వింటున్నావా? ఏమండి? మనం విని కొంతమంది మారామండి. క్రైస్తవేతరులు ఎప్పటికీ కూడా ఆయన మాట వినక అలాగే మిగిలిపోయి మరి నశించిపోతున్నారు, నరకానికి జారిపోతున్నారండి. అంటే మోషే గారు క్రీస్తుకు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలంలో ఉన్నవాడండి. మరి ఆయన మరి క్రీస్తు పుట్టుక మునుపే ఆయన వస్తాడని, ఆయన మాట మనం అంతా కూడా వినాలని చెప్తున్నాడండి. అంటే యేసుక్రీస్తు వారి జన్మ ఈ ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే జరిగిందండి. అయితే క్రీస్తు వారి జన్మ ముందుగానే ఆయనను ఈ లోకానికి పంపిన దేవుడు తెలియచేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తుని లోకానికి పంపిన తండ్రి ఎవరో, ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చి ఏమేమి చేస్తాడో అనే విషయాలన్నీ భారతదేశానికి క్రీస్తు పూర్వమే వచ్చేశాయి అని మనకు అర్థమవుతుందండి. ఎలా ముందుకు ఇంకా మనం చదువుకుంటూ వెళ్తేనండి, ప్రపంచాన్ని 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించినటువంటి సంగతి మనందరికీ తెలుసండి. అయితే అందులో బబులోను సామ్రాజ్యం తర్వాత మరి పాలించిన మాదియా పారసిక సామ్రాజ్యం గురించి ఒకసారి మనం ఆలోచిస్తేనండి కొన్ని విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతాయి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. అహశ్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహశ్వరోషు ఏలెను అని చరిత్రలో మరి చరిత్ర పుస్తకంగా ఎస్తేరు గ్రంథం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందండి. ఏమండి? ఈ అహశ్వరోషు ఎవరు అని మనం ఆలోచిస్తేనండి, మరి ఈయన ఈ పేరుగా బైబిల్లో పిలువబడుతున్నాడు. చరిత్రలో ఈయన ఎలా పిలువబడ్డాడంటే అహశ్వరోషు మరి పారసిక చక్రవర్తి, ఇతన్ని జెరక్సిస్ అని ఈయన పిలుస్తారండి. మరి ఇతడి పాలనలో మరి భారతదేశం ఉందంట. హిందూ దేశం అని మాట్లాడుతున్నాం కదండి. అక్కడ హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహశ్వరోషు పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాండి. అంటే హిందూ దేశం అనగానే హిందువులదే అనుకుంటున్నారండి. ఏమంటే హిందూ అనగానే అదొక జాతీయతను తెలియజేస్తుంది తప్ప అది మతం కాదండి. కానీ మత పిచ్చి పట్టిన వాళ్ళు మేము ఫలానని చెప్పుకుంటూ మరి అనేక మంది మీద విరుచుకు పడుతున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. మా మతం పెద్దది అని, మేము గొప్పవాళ్ళమని, మా ఆచార సంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయని, ఏమంటే అనేక మంది అండి గొప్పవారిగా ఫీల్ అయిపోతూ మిగతా మతాల వారిని తక్కువగా చేసి మాట్లాడుతున్నట్టుగా మన భారతదేశంలో మనం చూస్తూ ఉన్నామండి. ఏమంటే హిందూ దేశం అనగానే అది హిందువులని చాలామంది అనుకుంటున్నారు కానీ అండి, మరి దేశ చరిత్ర తెలియనటువంటి కొంతమంది అమాయక మత ఛాందస్వాదులండి. ఏమండి? మరి పర్షియన్లు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మన దేశంలో ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి సింధు నదిని హింద్ అని పిలిచేవారండి. అప్పుడు ఈ సింధు నది ప్రవహించేటువంటి ఆ ప్రాంతాన్ని హిందూ దేశం అని
పరిషయన్లు పిలవటం జరిగింది. మరి ఆ రోజండి అహష్వరోసు ప్రపంచాన్ని పరిపాలించేసరికే అతని 127 సంస్థానములలో ఒకటిగా హిందూ దేశం అనగా భారతదేశం కూడా ఆయన పరిపాలనలో ఉన్నట్లుగా చరిత్రలో మనం చదువుకుంటూ ఉన్నామండి. అంటే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు పారసిక చక్రవర్తి అహష్వరోసు ఏలెను అని ఎస్తేరు గ్రంథంలో రాయబడిన మాట నిజం అని మనకి చాలా ఖచ్చితంగా అర్థమవుతుందండి. మరి కూషు దేశం ఇప్పుడు భౌతికంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఉందా అంటే, కూషు అనగండి ఆఫ్రికాలోని ఇథియోపియా ప్రాంతం అండి. ఇథియోపియా ఇప్పటికీ కూడా ఉందండి. అంటే చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా బైబిల్లో రాయబడిన ప్రతి ప్రాంతం కూడా అండి పేర్లు మార్చి పిలువబడుతున్న ఇప్పటికీ కూడా మనకి ఆ ప్రాంతం మనకి భౌతికంగా కనిపిస్తూనే ఉందండి. అంటే భారతదేశం మొదలుకొని ఇథియోపియా వరకు అహష్వరోసు చక్రవర్తి పాలనలు అండి సామంత రాజ్యాలుగా ఉన్నాయి. అయితే భారతదేశాన్ని పర్షియన్లు పరిపాలించారు అనడానికి చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని మనం చరిత్రలో చూస్తేనండి, మరి భారతదేశాన్ని డారియస్ వన్ అండ్ డారియస్ వన్ అంటే ఈ పేరుని బైబిల్లో దర్యావేష్ మనం దానియేలు గ్రంథంలో చదువుకుంటామండి. డారియస్ అనేది ఇంగ్లీష్లో పిలుస్తారు, తెలుగులో అండి దర్యావేష్ వన్ పరిపాలించినట్లుగా మరి వికీపీడియాలో కూడా పొందుపరచడం మనం చూస్తూ ఉన్నామండి. ఈయన ఎప్పుడు వాడంటే క్రీస్తుకు పూర్వం సుమారు 515లోనే డారియస్ సింధు నది చుట్టూ ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నాడండి. మరి సింధు నుండి మరి గాంధార అనగా కంచి వరకు అండి మరి అతని నియంత్రణలో ఉంది. మరి అప్పుడు డారియస్ వన్ అని ఇంగ్లీష్లో పిలిచేవారండి. అయితే అతన్ని తెలుగులో మరి దర్యావేష్ అని పిలుస్తారని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మరి దర్యావేష్ను గూర్చి మరి బైబిల్లో ఎక్కడైనా రాయబడి ఉందా? ఎందుకంటే వీళ్ళకి ఏ పేరు చెప్పినా అది బైబిల్లో ఉంటేనే నమ్మే పరిస్థితి. ఉన్నా మనం చూపించినా నమ్మనటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారండి. కానీ ఈ డారియస్గా పిలువబడుతున్నటువంటి ఆయన పేరు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడని మనం ఒక ఆధారాన్ని వెతికితేనండి ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం, పారసిక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసిక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు అంటున్నాడండి. దర్యావేషే డారియస్గా పిలువబడ్డాడండి. దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు అంటున్నాడు. అంటే దర్యావేషు పారసిక దేశపు రాజు, మరి ఇతని కుమారుడైనటువంటి అహష్వరోసు అండి 127 సంవత్సరాలను మరి పరిపాలించిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మరి ఇతని ఏలుబడిలోనే మరి భారతదేశం ఉన్నట్లుగా కూడా చరిత్రలో మనం చదువుకుంటూ ఉన్నామండి. మరి అయితే ఈ దర్యావేషు వన్ కోరేషునకు అల్లుడు అంటండి. మరి ఈ కోరేషు సైరస్ ది గ్రేట్ అని పిలిచేవారండి. కోరేషును సైరస్గా మరి పిలవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇతను కూడా చాలా గొప్పవాడండి. ఈ సైరస్ ద గ్రేట్ కుమార్తె అటోసాను మరి దర్యావేషు వన్ వివాహం చేసుకోవడం జరిగింది. అయితే మరి పారసిక రాజుల నుండి కోరేష్ కంటే ముందు పరిపాలించిన వారు మరి ఉన్నారు, కానీ మరి వారు ఇతని అంత గొప్పవారు కాలేకపోయారండి. మరి ఇతడు పారసిక సామ్రాజ్యాన్ని విస్తరింపచేయటం జరిగింది. అయితే ఈ కోరేషును గూర్చి బైబిల్లో అతడు జన్మించక ముందే దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు రాయించటం జరిగిందండి. ఏమంటే కోరేషు పుట్టక ముందే కోరేషు పుడతాడని, ఆయన మరి ప్రపంచ చరిత్రలో ఆయన మరి ఒక గొప్ప వ్యక్తిగా కనిపిస్తాడని మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు ముందే రాయించటం ఎంత గొప్ప విశేషమో చూడండి. అంటే కోరేషు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లిఖించబడ్డాడంటే అతడు భూమి మీద ఒక రాజవంశంలో పుట్టి మాదియ పార్సికులకు చక్రవర్తి అయిన తర్వాత అండి అనేక యుద్ధాలు చేసిన తర్వాత కోరేషును సైరస్ ది గ్రేట్ అని ఆయన పిలిచారండి. కానీ చరిత్రలో సైరస్ అనేటువంటి ఇతడు పుట్టక ముందు కోరేష్ అనేటువంటి రాజు వస్తాడని, అతడు విస్తార సంపదను కలిగిన వాడై రాజ్యాలన్నిటినీ హస్తగతం చేసుకుంటాడని చరిత్రకే ఆధారిత గ్రంథమైన బైబిల్లో రాయబడిందండి. అండ్ కోరేషును గూర్చి దేవుడు ప్రవక్తల ద్వారా రాయించిన ఆ మాటను ఒకసారి మనం పరిశీలిద్దాం. చూడండి, ఈ కోరేష్ అనేటువంటి మాట మరి ఆయన గురించి దేవుడు ఎక్కడైనా రాయించాడంటేనండి ఆధారము లేకుండా దేవుడు ఏ విషయమూ చెప్పలేదండి. ఏమండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము
28 కోరేషుతో, ఏమంటే ఆ పేరు చూడండి, కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే అంటున్నాడండి. ఎంత చక్కటి మాట దేవుడు అక్కడ రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇలా ఇక ఈ కోరేషు నుంచండి మనం ఇంకా ఎన్నో విషయాలను మనం ఆలోచిస్తూ వెళితే మరి చరిత్రలో ఇంకా చాలా విషయాలు మనకి బయటకు వస్తూనే ఉంటాయి. కానీ మరి కోరేషు ద్వారా దేవుడు తన చిత్తాన్ని జరిగించుకున్నటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఇంకా చరిత్ర గురించి చెప్పాలంటేనండి ఎన్నో విషయాలు ఉన్నాయి. చరిత్ర అనగానే అది అసలు ముగింపు అనేది మనకు తెలిసేది కాదండి. ఎన్నో సందర్భాలు జరిగి ఉంటాయి. కానీ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు రాసుకున్నారే కానీ వాస్తవాలను పక్కన పెట్టి అవాస్తవాలను మరి చరిత్రలో రాసినటువంటి వారిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే చరిత్రలో ఇంకా ఎన్నో సత్యాలు దాగి ఉన్నాయి. కానీ ఆ సత్యాలను సమాధి చేసి కొన్ని విషయాలను మాత్రమే మనకి రాసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. అయితే మరి సత్యమైనది ఎలా ఉంది అంటే ఇంకా చరిత్ర గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయండి. కోరేష్ తర్వాత ఇక అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి ఇక ముగింపుకొద్దాము. మరి సత్యమైనది ఏమంటే దేవుని వాక్యము ఎంత లోతుగా ఉన్నదో ఈనాడు ఎవరు కూడా పరిశీలించేవారు మనకు కనిపించడం లేదండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24-25 వచనాలు చూస్తేనండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24-25 వచనం, సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనసు నిలిపితిని అని సొలొమోను గారు చక్కటి విషయాలను మనకు రాయించడం, దేవుడు ఆయన ద్వారా రాయించడం మనం చూస్తూ ఉన్నాము. సత్యమైనది దూరముగాను బహు లోతుగా ఉన్నదంటండి. ఏమంటే వాక్యాన్ని లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి తప్ప పైపైన 4 మాటలు నేర్చుకొని మనం ఏదో చెప్పుకుంటూ పోతేనండి ఆ చరిత్రకు అర్థం అనేది తెలియదు. కాబట్టి సంగతుల యొక్క హేతువులు తెలుసుకోవడానికి మనం ముందు మన మనసుని లగ్నం చేసుకొని చక్కగా బైబిల్ చదవాలండి. లోతుగా బహు దూరంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పరిశీలించాలి. అలా పరిశీలిస్తేనే బైబిల్ గొప్పదని మనం నమ్మగలమండి. ఎదుటివారికి కూడా నిరూపించగలం. లేదంటే బైబిల్లో ఉన్నటువంటి నిజాలకు చరిత్రకారులు చెదలు పట్టిస్తారు అనే సంగతి మనకు అర్థమవుతుందండి. కాబట్టి సమాజానికి తెలియవలసిన గొప్ప దేవుని చరిత్రను ప్రజలకు తెలియకుండా కనుమరుగు చేసేశారండి. కాబట్టి ఎస్తేరు గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో, ఇంకా దేవుడు రాసినటువంటి అనేక పుస్తకాలండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక పుస్తకాలలో మరి ఎన్నో సాక్ష్యాలను, చరిత్రను దేవుడు పెట్టినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. మరి ఎవరో మనుషులు రాసిన పుస్తకాలను చరిత్ర పుటలుగా నమ్మి అనేక మంది చదువుతున్నారండి. మరి దేవుని వలన రాయబడిన ఈ బైబిల్ను ఎందుకు ఈ ప్రపంచం అంగీకరించలేకపోతుందో అర్థం కావట్లేదు. అంటే అంగీకరించేటట్లుగా ప్రతి క్రైస్తవుడు కూడా చేయాలండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఖ్యాతిని ప్రపంచానికి మనమే తెలియచెప్పాలి. బైబిల్తో చరిత్రకు పట్టిన ఏ చెదలనైనా మనం తొలగించగలగాలండి. బైబిల్ మీద, అదేవిధంగా క్రీస్తు మీద మరి అనేక మంది అక్కసుతోనండి చరిత్రకారులు బైబిల్పై చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలను మరి ఖండించే వారిగా కూడా మన ప్రయత్నం మనం కూడా చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మరి బైబిల్పై మనకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని అనేక మందికి మనం కూడా వ్యక్తపరిచేవారిగా ఉండాలండి. ప్రపంచంలో ఏ ఒక్కరు బైబిల్లోని ఏ అంశంపై కూడా ఇది తప్పు అని నిరూపించలేరండి. అది ఎన్నటికీ కూడా వారికి సాధ్యం కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని మరి దేవుడే రాయించేటువంటి గ్రంథమైన బైబిల్ సర్వోత్తమ గ్రంథం అండి. మరి ఆ గ్రంథాన్ని మనమంతా కూడా మరి పరిశీలనగా చదివి పఠించి మరి బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులుగా మరి మనం కూడా అనేక మందికి ప్రకటించవలసిన వారిగా ఉన్నామండి. దేవుడు ఎంత గొప్పవాడో మరి తన పిల్లలమైన మనము ఈ లోకానికి బైబిల్ను బట్టి మరి అనేక మంది దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేసేవారిగా ఉండాలి. మరి బైబిల్ దేవుడు రాయించిన చరిత్రని, చరిత్ర పుటలకే పాఠాలు నేర్పించే చారిత్రక గ్రంథం అని మరి ఎప్పటికైనా సరే ఈ చరిత్రకారులు తెలుసుకుంటే మరి మంచిదండి. మరి మనుషులు రాసిన తప్పుడు చరిత్రను తిరగరాసి
చరిత్రలో చరిత్రకారులనే మరి చరిత్రహీనులుగా నిలబెట్టేటువంటి చారిత్రకమైనటువంటి గ్రంథమే బైబిల్ అండి. అలాంటి అద్భుతమైన గ్రంథాన్ని చదువుతూ ఏమండి పాటిస్తూ బ్రతుకుతున్నటువంటి మనము ఎంతో ధన్యులమండి. అలాంటి ధన్యత మనమంతా పొందుకోవాలంటే మరి దేవుని గురించినటువంటి ఉన్నతమైన విషయాలు మనం ఎన్నో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న మనము దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతూ అనేక మందిని కూడా దేవుని వైపు నడిపించేవారిగా ఉండాలండి. చరిత్రకు పట్టిన చెదలు చెదరగొట్టినటువంటి బైబుల్ ఎన్నో విషయాలను మరి బైబుల్ చెదరగొడుతుంది. కానీ చాలామంది నమ్మలేకపోతున్నారండి. కాబట్టి క్రైస్తవులుగా మనమైనా నమ్మి అనేకులకు సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ మనం బ్రతుకుతూ దేవుళ్ళు అనేక మందిని దేవుని వైపు నడిపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.